ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగులు నిర్వహించిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావతి రవీంద్ర కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు వెంటనే ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 2026 వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయకుండా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులు 3వ రోజుకు సమ్మె చేరుకుంది. ఈ సమ్మెకు సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఈరోజు మల్లెపల్లిలో జరుగుతున్నటువంటి శిబిరాన్ని సందర్శించడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు సంబంధించినటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు కావు. వీళ్ళకి సంబంధించినటువంటి ఏపీఎస్ఈబీ రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి, తర్వాత ఆర్టిజన్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి, అదే రకంగా పని భారాన్ని తగ్గించాలి, 8 గంటల పని ఇంప్లిమెంటేషన్ చేయాలనేటటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే ఆర్టిజన్ కి సంబంధించినటువంటి యూనియన్లతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారం చేయాలి. లేని ఎడల ఈ సమ్మె మరింత ఉధృతమవుతుంది. ఇది ప్రజా సమ్మెగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజా సమ్మెగా మారకముందుకే, ప్రజా సమస్యగా మారకముందుకే ప్రభుత్వం వెంటనే, యాజమాన్యం వెంటనే కార్మికులతో చర్చించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు విధులు ఎవరు నిర్వహిస్తున్నారు? వీళ్ళంతా సమ్మెలోకి ఉన్నారు కదా, ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది? ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది రెగ్యులర్ సంబంధించినటువంటి ఉద్యోగులు అక్కడక్కడ సబ్ స్టేషన్స్ మెయింటైన్ చేసేటటువంటి పని నిన్న ఈ రోజు చేస్తున్నారు. రేపటి నుంచి వాళ్ళ మీద భారం పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మేం ప్రభుత్వ అధికారులని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉండేటటువంటి మిగతా అధికారులను అందరినీ కూడా కోరేది ఏంటంటే, మీ పని ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మీ పని చేసుకోండి, దాని ఏమీ అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఆర్టిజన్ కార్మికుల్ని కానీ, పోటీ కార్మికుల్ని కానీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది నిజంగా కూడా సమస్య పరిష్కారం కావాల్సినట్టుంది. ఒక సంస్థలో 2 రకాల 3 రకాల పనులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరికేమో లక్షలకు పైగా జీతం ఉంది, ఇంకొకరికేమో 20-25 వేల రూపాయల జీతమే ఉండేటటువంటి పరిస్థితి ఉంటే 2 రకాల పద్ధతులు ఒకే వరలో ఇమడవు చేయబట్టి ఒక సంస్థలో ఒకే రకమైనటువంటి ఉద్యోగాలు, ఒకే రకమైనటువంటి వేతనాలు ఉండేటటువంటి పని ఉండాలి. రెండో, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఒక సంస్థలో పనిచేసేటటువంటి కార్మికులు అక్కడ 365 రోజులు కంటిన్యూగా పనిచేస్తే వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయమని చెప్పి అనేటటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. ఈ ఉత్తర్వులన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.